హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాజీవ్ యువ వికాసం పథకానికి ఆల్రెడీ అప్లై చేసినటువంటి వారు, ఇంకా అప్లై చేయలేదు, చేసుకోవాలి అనుకునేటటువంటి వారైతే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూడండి. మీతో పాటుగా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి అందరికీ తెలిసే విధంగా లైక్ మరియు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ రాజీవ్ యువ వికాసం పథకానికి బిగ్ ట్విస్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క పత్రం ఏదైతే ఉందో, బ్యాంక్ లెటర్ అనేది, మీరు ఒక బ్యాంక్ నుండి లెటర్ అనేది తీసుకోవాలి. ఆ లెటర్ అనేది పెడితేనే మీకు రాజీవ్ యువ వికాసం లోన్ అది వచ్చేటటువంటి అవకాశం ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లియర్గా పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నేను మీకు పూర్తిగా పేపర్ ప్రకటన చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఇప్పటి వరకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు అప్లై చేసుకునే వాళ్ళు ఏ విధంగా అప్లై చేయాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందించడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్టయితే రాజీవ్ యువ వికాసానికి 9 లక్షల అప్లికేషన్లు అని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది. ఇదివరకు 9 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. ఇక మీదట 14 వరకు అవకాశం ఉంది కాబట్టి ఇంకొక 9, 6, 10 లక్షల అప్లికేషన్స్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కూడా 20 లక్షల దరఖాస్తులు వస్తాయి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇందులో మనకు ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాటర్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, పేపర్ ప్రకటనలో మనకు ఒక ట్విస్ట్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. బ్యాంక్ లెటర్ తప్పనిసరి అని ముద్రించడం జరిగింది. యువ వికాసం పథకం కోసం అప్లై చేసుకుంటున్న లబ్ధిదారులు అప్లికేషన్లో తమకి ఉన్న బ్యాంక్ అకౌంట్, ఖాతా నెంబర్, బ్రాంచ్ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ స్కీమ్కి బ్యాంక్ అధికారులు కన్సెంట్ లెటర్, లోన్ ఇచ్చేందుకు ఏ అభ్యంతరం లేదంటూ ఇచ్చే ఎన్ఓసి లాంటిది ఇస్తేనే అర్హులుగా పరిగణిస్తారు. ఇక్కడ ఎన్ఓసి అంటే ఏంటి? నో ఆబ్జెక్షన్ లెటర్. ఇక్కడ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ అంటారు. సో ఇది బ్యాంక్ నుండి మీకు లోన్ ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ఇచ్చేటటువంటి ఈ యొక్క పత్రం అనేది మీరు జత చేయాలి అని చెప్పేసి ఈ వార్తా పత్రికలో ప్రచురించడం జరిగింది. అయితే మరి ఇదివరకే అప్లై చేసుకున్నటువంటి వారు ఆన్లైన్లో ఇలాంటి ఆప్షన్ అయితే అసలు లేనే లేదు. వారి పరిస్థితి ఏంటి? సరే, ఇప్పుడు పేపర్ ప్రకటన వచ్చింది, కనీసం ఇప్పుడైనా ఆన్లైన్లో అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చారా అంటే అది కూడా లేదు. అయితే మీరంతా కూడా ఏం చేస్తారంటే, మీ యొక్క అప్లికేషన్, ఇదివరకు అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ ప్రింట్అవుట్ మీకు నెట్ సెంటర్ వాళ్ళు ఇచ్చుంటారు కదా, ఆ దానికి ఈ యొక్క ఎన్ఓసి లెటర్, అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు జిరాక్స్, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ కూడా పెట్టేసి మీరు విలేజ్ ప్రాంతంలో ఉన్నట్టయితే ఎంపీడీఓ ఆఫీస్లో ఈ సర్టిఫికెట్స్ని అప్పచెప్పండి. సిటీ వాళ్ళైతే మున్సిపాలిటీలో ఈ యొక్క సర్టిఫికెట్స్ అనేది అప్పచెప్పండి. కొంతమంది కొన్ని ఏరియాలలో మేము తీసుకోవట్లేదు, ఇప్పుడు అవసరం లేదు అని కూడా చెప్తున్నారు. మీరు నేరుగా చిన్న స్థాయి సిబ్బందిని మాటలు వినకుండా మీరు ఎంపీడీఓ ఆఫీస్లో అయితే ఎంపీడీఓ గారిని కలవండి. ఈ విధంగా బ్యాంక్ లెటర్ అని చెప్పేసి పేపర్లో వచ్చింది. సో దానికి సంబంధించి ప్రొసీజర్ మరి ఎట్లా మీరు తీసుకోకపోతే అని చెప్పేసి అడగండి. కొన్ని జిల్లాలలో మాత్రం తీసుకుంటున్నారు, అక్కడ మాత్రం మీరు ఇచ్చేసి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ విధంగా చేయండి. ఇక ఇప్పటివరకు అప్లై చేసుకోనటువంటి వారందరూ కూడా మ్యాక్సిమం మనకి ఇక్కడ ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా రావడం అయితే జరిగింది. నేను దానికి సంబంధించి కూడా వీడియోస్ చేశాను, మీరు ఓల్డ్ వీడియోస్లో చూడొచ్చు. ఈ యొక్క ఆఫ్లైన్ అప్లికేషన్ని నింపి దానికి ఈ యొక్క పత్రాలన్నీ జత చేసి మీరు నేరుగా ఎంపీడీఓ ఆఫీస్లో కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ ఇవ్వచ్చు. మీకైతే ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది వాళ్ళే స్వీకరించడం జరుగుతుంది. సో ఇప్పుడు అప్లై చేసుకునేటువంటి వారందరూ కూడా మ్యాక్సిమం ఆఫ్లైన్ అప్లికేషన్ని ఎంచుకోవడం బెటర్ అని నా సజెషన్. ఈ విధమైన ఇన్స్ట్రక్షన్ ఇవ్వడము మళ్ళీ అప్లై చేసుకున్నటువంటి వారందరినీ కూడా గందరగోళ పరిస్థితులకి నెలకొల్పడం అయితే రాష్ట్ర ప్రభుత్వం జరిగింది. ఈ యొక్క ప్రక్రియ మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.